ఓం నమో వీరబ్రహ్మణే. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే రాశి ఫలితాల గురించి ప్రజలు సుఖశాంతులతో తర్వాత మీ ఇంటికాడ ఉండి మీరు ఈ వీడియో చూసి ఆనందపడాలని, మీరు ముందు భవిష్యత్తులో కూడా బాగుపడాలని ఈ వీడియో చేస్తున్నాము. మరి ఈ వీడియో పూర్తి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాలని కోరుతున్నాము. మరియు అందరికీ షేర్ చేయాలని కూడా కోరుతున్నాము. మరియు ఈ మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది నుండి రాశి ఫలితాలు ఈ మూడు రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్లు మంచి బ్రహ్మాండమైన యోగం నడుస్తుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మూడు రాశులు ఎవరెవరో పూర్తి వినండి, పూర్తి చూడండి వీడియో. తర్వాత ఈ మూడు రాశి వాళ్ళు ఎందుకు అలా పట్టిందల్లా బంగారం అవుతుంది, పట్టిందల్లా మహా బ్రహ్మాండమైన యోగం ఎందుకు పట్టింది అంటే ఈ మూడు రాశుల వాళ్ళకి ఎందుకు పట్టిందంటే మీకు తెలియజేస్తున్నాము. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలని కోరుతున్నాము. శని భగవానుడు కుంభరాశి నుండి మీనం రాశిలోకి మారుతున్నాడు. ఎందుకంటే రాశులు మారుతున్నాడు కాబట్టి ఆయన శని భగవానుడు కుంభరాశిలో ఇంతవరకు ఆయన కుంభరాశిలో 7 ఏళ్ళ నుంచి ఇలాంటి శని కుంభరాశిలో ఉన్నాడు. ఇప్పుడు కుంభరాశి నుండి రేపు ఉగాది, తెలుగువారి సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది కాబట్టి కొత్త సంవత్సరము ఉగాది నుండి పంచాంగాలు కూడా మారుతున్నవి. మరి మన శనీశ్వరుడు కూడా శని భగవానుడు మారిపోతున్నాడు. ఎక్కడ మారిపోతున్నాడు అంటే కుంభరాశి నుండి మీనం రాశిలోకి మారిపోతున్నాడు శని భగవానుడు. కాబట్టి ఈ మూడు రాశుల వాళ్ళు ఎవరెవరంటే చెప్తాను, మీరు పూర్తిగా ఈ వీడియో చూడాలని కోరుతున్నాము. ముందుగా మొదటి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండమైన యోగం పట్టింది. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం విజయవంతంగా నెరవేరుతుందని మీకు ఈ మకర రాశి వాళ్ళకు తెలియజేస్తున్నాము. ఈ మకర రాశి వాళ్ళకు విద్యాలాభం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగ యోగం, గృహం లేని వాళ్ళకు గృహలాభం, గృహయోగం, సంతానం కాని వాళ్ళకు సంతాన యోగం, మరియు వివాహం కాని వారికి వివాహ యోగము. ఏ వ్యాపారం తలపెట్టినా, ఏ వ్యాపారంలో మీరు పాల్గొన్నా ఆ వ్యాపారంలో విజయవంతంగా మీకు లాభాలు కలుగుతున్నవి. మరి మాకు బ్రహ్మాండమైన యోగం ఉందని మీరు ఆనందపడుతున్నారు, సంతోషం. మాకు బ్రహ్మాండమైన యోగం ఉందని మీ ఇంట్లో మీరు ఉండరాదు. మీరు చేసే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని మీరు ఈ మూడు రాశుల వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండాలి. ఎవరే భగవానుడు అంటే సూర్య భగవానుడు. ఉదయం లేచి మీరు ఎక్కడ ఉన్న వాళ్ళ కానీ అమెరికాలో ఉండండి, సూర్యుడు మీ దగ్గరే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఉండండి, సూర్యుడు మీ దగ్గరే ఉంటాడు. మీరు మీ ఇంటికాడ ఉండి నమస్కారం చేసుకోండి, మీ ఇంటికి నీకు ఎదురుగా సూర్యుడు భగవాన్ ఉంటాడు. మీరు వ్యవసాయం చేసే వాళ్ళైతే వ్యవసాయంలో కూడా మంచి యోగాలు కూడా ఉన్నాయి. మరి మీరు వ్యవసాయం చేసే వాళ్ళైతే మీరు వ్యవసాయం చేసేటప్పుడు చేనులో ఉంటే కూడా చేనులో మీ ఎదురుగానే సూర్య భగవానుడు, నిజమైన భగవంతుడు సూర్యనారాయణమూర్తి భగవానుడు మీకు ఎక్కడ ఉన్నా అక్కడ దర్శనమిస్తున్నాడు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు పొద్దున లేచి స్నానం చేయలేని వాళ్ళు కాలుముఖం శుద్ధి చేసుకొని కూడా 2 ఊదికలు తీసుకొని సూర్యనారాయణమూర్తికి అంటే సూర్య భగవానికి ఊదికలు చూపించి తిప్పి మీరు ఆయన మంత్రముని, ఆయన నామస్మరణ జపం చేస్తూ ఆయనని ధ్యానం చేస్తూ ఉంటే మీకు పట్టిందల్లా బంగారము. ఏ కార్యం తలపెట్టినా, ఏ కార్యమును మీరు పాల్గొన్నా ఆ కార్యం విజయవంతంగా నెరవేరుతుంది. మీ యోగం అట్లా బ్రహ్మాండమైన యోగం ఈ సంవత్సరము ఈ 2025వ సంవత్సరంలో ఉంది. కాబట్టి మరి మీరు మకర రాశి వాళ్ళు
మీకు ఫుల్ స్టార్ బలం వస్తుంది కాబట్టి ఇంకా కొంతమంది ఈ మకర రాశి వాళ్ళ దగ్గరకు వచ్చినారు. ఇక్కడ ఒక 5 మంది మకర రాశి వాళ్ళు వచ్చి ఇంకొక 5 మంది మకర రాశి వాళ్ళు వచ్చినారు. స్వామి మాది కూడా మకర రాశిగా స్వామి, మరి వాళ్ళదేం బ్రహ్మాండం నడుస్తుంది, వాళ్ళు పట్టిందల్లా బంగారము, ఏం పట్టుకున్నా పనులు నెరవేరుతున్నవి, మాకు ఏమీ కావడం లేదు, మా బాధ ఏమిటి, మరి మకర రాశి వాళ్ళం కదా మేము కూడా అన్నారు. నాయనా మీ ఇది రాశి ఫలితాలు, కొన్ని లక్షల మంది మకర రాశిలో ఉంటారు. కానీ కొంతమంది పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన, పూర్వజన్మలో దాన ధర్మాల వలన, వాళ్ళు పూర్వజన్మ దైవబలం వలన, పూర్వజన్మ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ జన్మలో నుంచి కూడా వాళ్ళు భగవద్ధ్యానం చేస్తూ దాన ధర్మాల్లో పాల్గొన్న వాళ్లకు కార్యాలు ఏ కార్యం పట్టుకున్నా అన్ని విజయవంతంగా తొందరగా నెరవేరుతున్నవి. మరి మీది ఏదైనా పూర్వజన్మ దోషం ఉండి, పూర్వజన్మలో దేవుని నమ్మక, పెద్దల్ని నమ్మక, పెద్దల్ని చిన్నల్ని అందరి తల్లి తండ్రిని దూషించుకొని తర్వాత నిరుపేదలకు అన్యాయం చేసి దేవుని కూడా నమ్మక పూర్వజన్మలో మీరు ఉన్నారనుకోండి, మీ కార్యము నిదానంగా నెరవేరుతుంది. ఎందుకు నెరవేరడం అంటే మీ పూర్వజన్మ దోషం ఉంది కాబట్టి, పూర్వజన్మ దోషం తొలగించుకోవాలంటే మీరు భక్తి మార్గంలో సూర్యనారాయణమూర్తికి ధ్యానం చేయండి ఈ మకర రాశి వాళ్ళు. ఇక లేదంటే మీ ఇంటి దేవుడు ఎవడైనా ఉండని, మీ ఇంటి దేవుడు ఏ భగవానుడైనా సరే, ఏ పరమాత్ముడైనా సరే, మీ ఇంటి భగవంతుడిని, మీ ఇంటి దేవుని మీరు పూజించినా మంచిది. ముఖ్యంగా ఈ శనీశ్వరుడు మీకు ఫుల్ బలం రావాలంటే మకర రాశికి మీ పూర్వజన్మ దోషం తొలగిపోవాలంటే శ్రీశైలం పోండి, మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం, అందు నుంచి వీరబ్రహ్మేశ్వరం మఠం పోండి, తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మీ ఇంటికాడ వచ్చి ఒక 21 మందికి అన్నదానం పెట్టినారనుకోండి, శని భగవానుడు మీకు పట్టిందల్లా బంగారం మంచి యోగం మీకు కూడా కలుగుతుంది, పూర్వజన్మ దోషం తొలగిపోతుంది. మీకు ఆ తర్వాత మీరు ఈ పుణ్యకార్యంలో పాల్గొంటే మీకు సంవత్సరానికి ఒక ఏటా మీ సంసారం అభివృద్ధి కూడా అవుతుందని మీకు మకర రాశి వాళ్ళు తెలియజేస్తున్నాము. మరి ఎక్కడ పోయినా ఏం చేసినా వీళ్ళకి పూర్వజన్మ దోషము లేదు కాబట్టి, పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి వీళ్ళు తలుచుకున్న పనులు ఎమ్మని నెరవేరుతున్నవి. మీ పనులు మీరు కూడా మకర రాశి వాళ్ళే, మీ పనులు నిదానంగా నెరవేరుతున్నవి. నేను చెప్పిన ప్రకారంగా శ్రీశైలం, మహాపుణ్యక్షేత్రం, వీరబ్రహ్మస్వామి, కందిమల్లైపల్లి బ్రహ్మంగారి మఠం, తిరుమల తిరుపతి వెంకటేశ్వరం దర్శించుకొని 21 మందికి వచ్చి అన్నదానం పెట్టండి. మరి రోజు సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేయండి, సూర్య భగవాన్ని ధ్యానం చేయండి, మీకు మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి 2వ రాశి వచ్చేసి తులారాశి. తులారాశి వాళ్ళు కూడా సేమ్ ఇదే పని. అంటే ఈ తులారాశి వాళ్ళు కూడా మంచి యోగం ఉంది, బ్రహ్మాండమైన యోగం ఉంది, ఏ పని పట్టుకున్నా విజయవంతంగా నెరవేరుతుంది. మరి మంచి భార్యాభర్తల వలన ఎన్ని సంవత్సరాల నుంచే కలహాలు పెరిగి, ఎన్ని సంవత్సరాల నుంచే భార్యాభర్తలు కూడా వాళ్ళు కూడా విడిపోయి కష్టాల పాలు అనుభవిస్తుంటారు. వాళ్ళకి కూడా మంచి యోగము, భార్యాభర్తల వలన మంచి యోగం కలుగుతుంది. తర్వాత ధన యోగము, మరి తర్వాత విద్య లేని వాళ్ళు విద్యాలాభము, గృహం లేని వాళ్ళ గృహలాభము, మరియు సంతానం లేని సంతాన యోగము, అన్ని విధాలలోన మంచి జరుగుతుంది తులారాశి వాళ్లకు. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి పట్టిందల బంగారం అన్నట్లు ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు, అంటే ప్లాట్ల వ్యాపారం చేసేవాళ్ళు, భూమి గురించి వ్యాపారం చేసేవాళ్ళు, ప్లాట్ల వ్యాపారం చేసేవాళ్ళు, బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి పట్టిందల బంగారమా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వస్తున్నవి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సూర్యనారాయణమూర్తిని, సూర్య భగవాన్ని ధ్యానం చేయాలి. పొద్దున్న లేచి ఆ ఇబ్బందులు తొలగిపోతామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఓ తులరాశి భక్తాదులారా, మీకు మంచి బ్రహ్మాండమైన యోగం వస్తుంది రేపు ఉగాది పండగ నుండి. కాబట్టి మీరందరూ మంచిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని, వీరబ్రహ్మేశ్వర మఠము, తర్వాత శ్రీశైలము మహాపుణ్యక్షేత్రము, తర్వాత మీకు సూర్య భగవానుడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ ఎదురుగానే ఉంటాడు. సూర్యనారాయణమూర్తిని వారి ధ్యానం చేయాలని కోరుతున్నాము. మీకు తులరాశి వాళ్లకు అన్ని విధాల్లోన విద్యాలాభము, గృహలాభము, భూలాభము, మరి ఇది మన వ్యవసాయం చేసే రైతులకైతే మంచి యోగం ఉంటుంది. తర్వాత మన భూమి రైతులు
వర్షాభావం చూసుకొని కొన్ని మెట్ట ప్రాంతం వాళ్ళు కొన్ని దెబ్బతినే యోగం కూడా ఉంది. తర్వాత మరి ఏమైనా మన బావులు బోర్ల కింద ఉన్న వాళ్ళకైతే మంచి యోగం ఉంది ఈ తులరాశి వాళ్ళకి ఈ సంవత్సరము. కాబట్టి ఇంకో మూడో రాశి ఏమిటంటే మూడో రాశి వృషభ రాశి. మూడో రాశి వృషభ రాశి వాళ్లకు మంచిది ఈ సంవత్సరం. వృషభం అంటే ఎద్దు. ఈ వృషభ రాశి వాళ్లకు మంచి ఏ పని పట్టుకున్నా విజయవంతంగా నెరవేరుతుంది, ఏ కార్యం పట్టుకున్నా విజయవంతంగా నెరవేరుతుంది. మరి ఈ సంవత్సరము రేపు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ వృషభ రాశి వాళ్లకు బ్రహ్మాండమైన యోగం ఉంది. కాకపోతే ఈ బ్రహ్మాండమైన యోగం ఉందని మీరు మౌనం ఉండకూడదు. మీ కష్టం మీరు చేస్తూనే ఉండాలి, మీ ప్రయత్నం మీరు చేస్తుండాలి. మీరు దాన ధర్మాల్లో పాల్గొనాలి, అన్నదానంలో కూడా పాల్గొనాలి. అన్నదానం కూడా నిరుపేదలకు అన్నదానం చేస్తుండాలి. ఎవరైతే ఈ వృషభ రాశి వాళ్ళు నిరుపేదస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దాన ధర్మం, వస్త్రదానము, లేకుంటే అన్నదానము, లాస్ట్ మంచినీళ్ళు కూడా దానం చేస్తే మంచిది వృషభ రాశి వాళ్ళు. మరి దైవం వచ్చేసి మీకు మీ ఇంటి దైవం ఎవరైనా, మీ ఇంటి దేవుడు ఎవరైనా ఉండని ఇంటి దేవుడు కూడా ప్రార్థన చేయండి, మంచిది. మీరు ఎక్కడ పోలేని వాళ్ళు కూడా ఇంట్లోనే మీ ఇంటి దేవుడిని పటం పెట్టుకొని మీరు ఇంట్లో దీపరాజు చేసి పొద్దున్నే ఇంట్లో దీపరాజు చేసిన తర్వాత మీ ఇంటి దేవుడు మీ ఇంట్లోన గృహంలోన అనగా మందిరం ఉంటుంది, దేవుని మందిరం అని. మందిరం అంటే గూడు కానీ ఒక గూడు ఉంటుంది, గూట్లో పటం పెట్టుకొని కానీ లేదంటే సపరేటు మన గృహంలో దేవునికి మందిరం తయారు చేసింటాం. ఆడ కూర్చొని దీపరాజన చేసి 5 ఒత్తులు పెట్టాలి. ఇంట్లో దీపరాజన చేస్తే 5 ఒత్తులు పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజించి పొద్దున్నే సూర్య భగవాన్ని ధ్యానం చేస్తే ఆ సూర్య భగవానుడు మీకు అనుకున్న పనులలో విజయవంతంగా నెరవేరుస్తున్నాడు. ఇంకా మీకు తర్వాత ఇంటి దేవుని ఇంట్లో పూజించిన తర్వాత సూర్య భగవానికి పూజించిన తర్వాత మీరు తిరుపతి, శ్రీశైలం, లక్ష్మీనరసింహస్వామి, తర్వాత అయ్యప్ప స్వామి, ఇట్లా మహాపుణ్యక్షేత్రం శ్రీశైలము, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంని దర్శించుకున్నారనుకోండి, మీరు పట్టిందల్ల బంగారము, విద్యాలాభము, భూలాభము, గృహలాభము, ఏ పని చేసినా అన్ని పనుల్లో విజయవంతంగా మీరు బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు, బ్రహ్మాండమైన అభివృద్ధి పొందుతారని తెలియజేస్తున్నాము. మీరు ఎప్పటికైనా అభివృద్ధి పదంలోనే ఉంటారు. కాకపోతే మాకు బలం ఫుల్ ఉంది, మా వృషభరాశి బలం ఫుల్లుగా ఉందని స్వామి చెప్పినాడని మీరు ఊగ ఉంటే మంచిది కాదు. మీ ప్రయత్నం మీరు చేయాలి. దైవం ధ్యానం మాత్రం మర్చిపోకూడదు. మీ ఇంట్లోనే మాత్రం పూజ ఖచ్చితంగా చేస్తేనే మీకు విజయవంతము. చేయకుండా ఉంటే మేమేం చెప్పలేము, అది పద్ధతి కాదు. మనల్ని ముందుకు నడిపించే వాళ్ళే మన భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్నందుకే మనం మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, చూస్తున్నాము, వింటున్నాము, ఆలోచన చేస్తున్నాము. కాబట్టి మనం మానవ జన్మెత్తిన తర్వాత మన మనసులో ఆలోచన పరులము. ఆలోచన చేసిన తర్వాత మంచి పనుల్లో పాల్గొనండి. మీకు పట్టిందల్ల బంగారము ఏ పని పట్టుకున్నా విజయవంతంగా నెరవేరుతుందని ఈ 3 రాశుల వాళ్ళకు తెలియజేస్తున్నాము. మకర రాశి వాళ్లకు, తులారాశి వాళ్లకు, ఈ వృషభ రాశి వాళ్లకు విజయవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి కొంతమందికి పనులు కానప్పుడు, మీరు పనులు నెరవేరలేదని మీరు బాధపడినప్పుడు భగవద్ధ్యానం చేయండి. మీకు నిదానంగా కొంతమందికి పనులు కాలేదు మాకు అనుకుంటున్నారు. కొంతమందికి పనులు తొందరగా నెరవేరుతున్నాయి. పూర్వజన్మ పుణ్యం చేసిన వాళ్లకు, పూర్వజన్మలో దాన ధర్మం చేసిన వాళ్లకు ఈ పనులు తొందరగా నెరవేరుతున్నవి. పట్టుకున్న పనులన్నీ విజయవంతంగా నెరవేరుతున్నవి. కొంతమందికి నిదానంగా నెరవేరుతున్నవి. మీరు కూడా మా పనులు కాలేదని ఇంట్లో ఉండాకండి, మా బలము మా రాత ఇట్లా ఉంది అనుకోని ఇంట్లో ఉండాకండి. ప్రయత్నం చేయండి. మీకు విజయవంతంగా ఆ భగవంతుడు మీకు మంచి చేస్తారని తెలియజేస్తున్నాము. మీకు కూడా పూర్వజన్మ దోషం వల్ల మీరు నిదానంగా మీకు జరుగుతాయి. ఇలా పూర్వజన్మ పుణ్యం వలన తొందరగా జరుగుతున్నవి. పూర్వజన్మ చేసిన పుణ్యం వల్ల ఇలా పనులు తొందరగా నడుస్తున్నవి. మీకు పూర్వజన్మ దోషం ఏమైనా ఉంటే కూడా కొన్ని పనులు నిదానంగా నడుస్తాయి. భయం పడకూడదు, భయం చెందకూడదు. మీ పనులతో విజయవంతం నడుస్తామని మిమ్మల్ని కోరుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.